మనకి గురుస్థానం ఉంటుంది. గురుస్థానం అనేది మనం ఎప్పుడూ యాక్టివేట్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన గురుస్థానం లో అవుతుందో మనకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండదు, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, జాబ్ పరమైన ఆహ్, ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా ఎక్కువ రోజులు నిలబడదన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ యెల్లో పేపర్ టెక్నిక్స్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకు సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సూర్యనాడి యాక్టివేట్ అయ్యింది అనుకోండి మనకు, ఆ సూర్యనాడి ద్వారా మనకు అన్నీ సమకూరుతాయి. సూర్యనాడి గురుస్థానం ఎప్పుడు యాక్టివేట్‌గా ఉండాలి మనకు. కుజస్థానం కూడా యాక్టివేట్ ఉండాలి. కుజస్థానం యాక్టివేట్ లేకపోయింది అనుకోండి, ఉద్యోగంలో ప్రాబ్లమ్. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది ఆగదు. ఒకవేళ మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒక జాబ్‌ని ఎన్నిసార్లు వెతుక్కుంటాం? ఏదైనా ఒకటి స్టేబుల్‌గా ఉండాలి అని కోరుకుంటాం కదా! అలా స్టేబుల్‌గా ఉండాలి, ఉన్న ఉద్యోగమైనా మాకు స్టేబుల్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ ఉపయోగపడుతుంది. ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది. ఇది జస్ట్ సింపుల్ టెక్నిక్.